ఇంటిలో కరెంట్ లేకపోతే ఒక్క నిమిషం కూడా గడపడం కష్టం. స్మార్ట్ ఫోన్లు, ఏసీలు, ఈవీ వాహనాలు, ఇంటర్నెట్ వాడకం పెరిగిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ వినియోగం రాకెట్ వేగంతో దూసుకుపోతుంది. మరి ఈ రేస్ లో ప్రపంచంలోనే అత్యధికంగా కరెంటు వాడుతున్న దేశాలు ఏవి? మన భారతదేశం ఏ స్థానంలో ఉంది? ఏ దేశం ఎంత కరెంటు వినియోగిస్తుందో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధికంగా విద్యుత్ను ఉపయోగిస్తున్న దేశం చైనా మొదటి స్థానంలో నిలిచింది. 2025 లెక్కల ప్రకారం ఈ దేశం ఏకంగా 10,573 టెరావాట్ గంటల కరెంటును వాడేసింది. ఇక చైనాను ప్రపంచ ఫ్యాక్టరీ అంటారు కదా. అక్కడ ఉన్న భారీ పరిశ్రమలు, తయారీ రంగాలు రాత్రి పగలు తేడా లేకుండా నడవడమే ఈ భారీ వినియోగానికి ప్రధాన కారణం. అభివృద్ధి చెందుతున్న అగ్రరాజ్యం అమెరికా ఈ జాబితాలో 2వ స్థానంలో ఉంది. ఇక్కడ ఏడాదికి సుమారు 4,500 టెరావాట్ గంటల విద్యుత్ను వినియోగం జరుగుతుంది. ఒక అమెరికాలోనే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, ఆఫీసులు, ఇంటర్నెట్ నడిపించే డేటా సెంటర్లు మరియు ఇళ్లలో వాడే అధునాతన గ్యాడ్జెట్ల వల్ల అక్కడ కరెంటు డిమాండ్ ఎప్పుడూ హై లెవెల్లోనే ఉంటుంది. అవును, విద్యుత్ వినియోగంలో మన భారతదేశం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద దేశంగా అవతరించింది. ఇక 2025లో భారత్ 2,000 టెరావాట్ గంటలకు పైగానే విద్యుత్ను ఉపయోగించింది. మన దేశంలో పెరుగుతున్న జనాభా, వేగంగా విస్తరిస్తున్న నగరాలు, పల్లె పల్లెకు కరెంటు కనెక్షన్లు రావడం, ఇళ్లలో ఏసీలు, ఫ్రిడ్జ్ల వాడకం పెరగడం వల్లే మన దగ్గర డిమాండ్ భారీగా పెరిగింది. ఇక 4-5 స్థానాల్లో రష్యా, జపాన్ దేశాలు ఉన్నాయి. రష్యాలో విపరీతమైన చలి ఉంటుంది కాబట్టి ఇళ్లను వేడిగా ఉంచడానికి అక్కడ భారీ పరిశ్రమల కోసం ఏటా 1,100 నుండి 1,200 టెరావాట్ గంటల కరెంట్ను వాడుతున్నారు. సాంకేతికతలో ముందుండే జపాన్ తన పరిశ్రమల కోసం ఏటా దాదాపు 1,000 టెరావాట్ల నుండి గంటల వరకు విద్యుత్ను వినియోగిస్తుంది. కరెంటు వాడకం పెరిగితే పర్యావరణానికి ముప్పు తప్పదు. ఎందుకు అంటే ఎక్కువ కరెంటు బొగ్గును కాల్చడం వల్లే వస్తుంది. అందుకే మన భారత్ ఇప్పుడు తెలివిగా పునరుత్పాదక శక్తి అంటే గ్రీన్ ఎనర్జీ వైపు అడుగులు వేస్తుంది. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సోలార్, విండ్ విద్యుత్ ప్రాజెక్టులను పెంచుకుంటూ పోతుంది. రాబోయే రోజుల్లో డిజిటల్ టెక్నాలజీ, ఎలక్ట్రిక్ వాహనాలు ఇంకా పెరుగుతాయి కాబట్టి కరెంట్ డిమాండ్ మరింత పెరగడం ఖాయం. భవిష్యత్తులో ఈ డిమాండ్ ను అందుకోవాలి అంటే భారత్, చైనా, అమెరికా లాంటి దేశాలు పర్యావరణానికి హాని చేయని పద్ధతుల్లో విద్యుత్ ని ఉత్పత్తి మరింత పెంచుకోవాల్సి ఉంటుంది అని అంటున్నారు నిపుణులు కూడా.